గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసింది. పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ రాయుళ్ల సందడి మొదలైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు, మెజారిటీ ఎంత, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే దానిపై జోరుగా పందాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వివిధ పార్టీలోని ప్రముఖ నాయకులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బెట్టింగ్ కోట్లలో జరుగుతున్నాయి. తమ నాయకుడే గెలుస్తాడు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఎవరికి వారు పందాలు కాస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ పందాలు జరుగుతున్నాయి. ఇంకా ఎన్నికల ఫలితాలు చాలా సమయం ఉండటంతో ముందుగానే ఈ పందాలు మొదలయ్యాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ బెట్టింగ్ హడావుడి ఎక్కువగా ఉంది. దెందులూరు, భీమవరం, ఉండి, నరసాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంటు స్థానాల ఫలితాలపైన, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పైన పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ మెజారిటీపైనే భారీగా బెట్టింగ్ జరుగుతోంది. గెలిచే పార్టీ ఏది అనే దానిపైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, బెట్టింగులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల డబ్బుకు బదులు భూములు, వాహనాలను బెట్టింగుకు పెడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ ఈ బెట్టింగులు ఎక్కువగానే ఉన్నాయి. కోట్ల రూపాయల సొమ్ములు చేతులు మారుతున్నాయి. పోలింగ్ ముగియక ముందే ఈ బెట్టింగ్ మొదలయ్యాయి. సామాన్యుల సైతం ఈ బెట్టింగులో పాల్గొంటూ ఉండటంతో వారి కుటుంబాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ బెట్టింగులు ఎక్కడికెక్కడికి ఫోన్ల ద్వారా జరుగుతుండటం, వీటిని అరికట్టడం పోలీసులకు పూర్తి స్థాయిలో సాధ్యం కావటం లేదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.